హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే రియల్మీ 11 ప్రో ప్లస్ దీంటి స్పెసిఫికేషన్స్ చూద్దామన్న. మనకైతే ఇది మొబైల్ జూన్లో అయితే లాంచ్ అవుతుంది అనమాట. 8వ తేదీ అంటారు. అది అఫీషియల్గా అయితే మనకైతే రాలేదు. 8వ తేదీ కల్లా ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాడు. స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. దీంట్లో అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ ప్రైస్లో ఈ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, మరి ఇలాగనే వీడియో అయితే స్టార్ట్ చేద్దామన్నా. మీరు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి. అలాగే మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇచ్చా, కొంచెం ఫాలో అయితే కొట్టండి అన్న. దాంట్లో కూడా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకే, మరి ఇలాగనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే దీని ర్యామ్ వచ్చి 12 GB ర్యామ్ అనమాట. అలాగే ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 అనమాట. మనకైతే దీంట్లో ప్రాసెసర్ అయితే యూజ్ చేసింది. అలాగే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 200 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్, ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకైతే 5000 అయితే ఇచ్చాడు అనమాట, బ్యాటరీ కెపాసిటీ అయితే. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ డిస్ప్లే అనమాట. ఇది Android 13 అయితే రన్ అవుతుంది అనమాట ఈ మొబైల్ అయితే. అలాగే దీంట్లో అయితే అపేచర్ వచ్చి 64 బిట్ అయితే ఇచ్చాడు. అలాగే ఫ్యాబ్రికేషన్ 6nm అనమాట. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ వచ్చి మాల్ G68 అలాగే MC4 అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే AMOLED డిస్ప్లే అనమాట. అలాగే మనకు పిక్సెల్ డెన్సిటీ వచ్చి 394 అయితే ఇచ్చాడు. అలాగే స్క్రీన్ బాడీ రేషియో వచ్చి మనకైతే 90.75% అనమాట. 90.75% అనమాట దీని బాడీ రేషియో వచ్చి. అలాగే మనకైతే దీంట్లో పంచుకోవాలి కెమెరా అయితే వస్తుంది అనమాట. మిడిల్లో అయితే ఉంటుంది కెమెరా అయితే. అలాగే టచ్ స్క్రీన్ వచ్చి ఫీచర్స్ వచ్చి క్యాప్చర్ టచ్ స్క్రీన్, అలాగే మల్టీ టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే దీంట్లో HDR+10+ అనమాట. మీకు HDR కన్నా ఇంకా బెటర్ ప్లస్ అంటే HDR కన్నా బెటర్ అయితే ఉంటుంది అనమాట. HDRే కానీ ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తారు. దీంట్లో అయితే 10+ అయితే పెట్టాడు, HDR+ అయితే. అలాగే మనకైతే రిఫ్రెష్ రేట్ వచ్చి 120 రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో స్క్రీన్ బాడీ రేషియో వచ్చి మనకైతే 93.65% అయితే ఇచ్చాడు. అలాగే మనకి హైట్ వచ్చి 161.6 mm అనమాట. అలాగే వెడ్త్ వచ్చి మనకైతే 73.9 mm అనమాట. అలాగే ఇంకా థిక్నెస్ వచ్చి 8.2 అనమాట. 82 కాదు, 8.2 mm అనమాట థిక్నెస్ అయితే వచ్చి. అలాగే వెయిట్ వచ్చి మనకైతే 183 grams అయితే ఇచ్చాడు. మనకి మొబైల్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ కూడా బాగానే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే 3 కలర్స్ అయితే ఇచ్చాడు. ఒకటి సన్ రైజ్, అలాగే సిటీ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ అంట, అలాగే ఇంకొకటి వచ్చి నైట్ బ్లాక్ అంట. ఈ 3 అయితే మనకైతే ఇచ్చాడు అనమాట కలర్స్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండదు కదా, అదైతే 12 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ అనమాట. మెయిన్ హైలైట్ 1200 అనమాట. 200 కాదు 1200 కాదు 200 మెగాపిక్సెల్. దాని అపేచర్ వచ్చి 1.69 అనమాట అపేచర్ అయితే. వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది మనకైతే. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ 2.2 అపేచర్ అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్. ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ దీని అపేచర్ వచ్చి 2.4 అయితే ఇచ్చాడు. మ్యాక్రో కెమెరా అనమాట. ఇంకా మనకైతే దీంట్లో ఆటో ఫోకస్ అయితే ఉంది. అలాగే LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకైతే. అలాగే మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 4Kలో పెట్టి 240 FPS వరకు అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. 4Kలో అయితే పెట్టి 240 FPS అనమాట. మీకు ఇంకా వీడియో అనేది అసలు రియాలిటీకి అయితే ఉంటుంది అనమాట. అంత స్మూత్నెస్ అయితే ఉంటుంది, అంత క్లారిటీతో అయితే ఉంటుంది అనమాట. 240 fps అంటే చాలా మేలు అనమాట. అలాగే 60 fps కూడా ఉంది, అలాగే 30 fps కూడా ఉందన్నమాట. మీరు అంటే APSలో పెంచే కొద్దీ మీకైతే క్వాలిటీ అయితే తగ్గుతూ వస్తుంది అనమాట. కానీ మీకైతే మీరు ఏ దాంట్లో షూట్ చేసినా మీకైతే కెమెరా అనేది అంటే వీడియో అనేది చాలా స్మూత్ అయితే నీట్గా అయితే క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినైతే 32 మెగాపిక్సెల్ దీని అపేచర్ వచ్చి 2.45 అపేచర్ అయితే వస్తుంది, వైడ్ యాంగిల్ కెమెరా. మనకు ఫ్రంట్ కెమెరా వచ్చి మనకైతే 4Kలో పెట్టి మనం అయితే 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాతో. ఇంకా దీంట్లో అడాప్టర్ వచ్చి 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తాడు. అలాగే Type-C కేబుల్తో అయితే వస్తుంది. మీరు మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే లేదనమాట. స్టార్టింగ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్ అయితే ఉంది. అలాగే నానో సిమ్స్ అనమాట దీంట్లో అయితే. అలాగే 5G సపోర్ట్ 5G సపోర్ట్ అయితే ఉంది ఆల్రెడీ. మనకైతే బ్లూటూత్ వచ్చి మనకైతే 5.2 అయితే ఇచ్చాడు. అలాగే NFC కూడా ఉంది.
అలాగే దీంట్లో జీపీఎస్ వచ్చి 8 జీపీఎస్ అలాగే కూల్నెస్ అయితే ఇచ్చాడు. ఇంకా దీంట్లో లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది. మనకైతే యూఎస్బీ టైప్ సి ఆడియో జాక్ అయితే లేదనమాట. 3.5mm ఆడియో జాక్ అయితే లేదు. మీరైతే ఒక కనెక్టర్ అయితే కొనుక్కోవాలి, టైప్ సి కనెక్టర్ అయితే. దాంట్లో పెట్టుకొని మీరైతే సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట మీ ఇయర్ ఫోన్స్తో. అలాగే దీంట్లో డాల్మీ అట్మాస్ అయితే ఉంది స్పీకర్స్కి అయితే. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. ఇంకా ఇవే అన్న ఈ మొబైల్ ఫీచర్స్ అయితే. మొబైల్ కొనుక్కోవాలనుకుంటే అనమాట. మీకు ప్రైస్ వచ్చి మనకైతే 25,000 25,000 అయితే పెట్టేస్తాడు అనమాట. 25,000 కర్వ్ డిస్ప్లే ప్లస్ 200 మెగాపిక్సెల్ కెమెరా బాగుంటుంది అనమాట. మొబైల్ అయితే Realme 11 Pro Plus June 8 వరకు అయితే వెయిట్ చేయండి. సపోర్ట్ అయితే మీకు ఓకే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇండియాలో అయితే చెప్పలేదు వాళ్ళైతే. ఇప్పుడు 8 GB RAM అయితే స్టార్ట్ అయితే మీకు ఆల్రెడీ వేరే వేరియంట్స్ లో ఏదైనా కొనుక్కోవచ్చు అన్నమాట. ఇట్లా ప్రాసెస్ వచ్చి మనకైతే MediaTek Dimensity 9000 అనమాట. ఇంట్లో ఇది యూజ్ చేసి అలాగే పక్కన వచ్చి మనకి MT6983 అనమాట. అలాగే బ్యాక్ సైడ్ అయితే కెమెరా పెట్టారు. కొంచెం కెమెరా వచ్చి 64, సెకండ్ కెమెరా వచ్చి 8 ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మనకైతే 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 mAh బ్యాటరీ అనమాట. ఇంకా డిస్ప్లే వచ్చి మనకైతే 6.74 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఇచ్చాడు. అలాగే మనకు లాంచింగ్ వచ్చి మనకైతే